బాధ పెడుతుర్రో మాకేరుకయ్యా. ఇక అమ్మ దగ్గరకు వచ్చినాము చెప్పుతందుకు. ఇక ఆమెనే ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆమెనే తీర్పు చెప్పాలి, లేకుంటే మమ్మల్ని బతకనిస్తట్లేరయ్యో నన్ను నా మొగన్ని. అరే ఊకోవే, జర మంచిగా నిమ్మలంగా చెప్పుతూ తీయరా అది లోపలికి అమ్మ దగ్గరకు పోయినాక. ఎందుకు అట్లా గీడని ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం బాధ ఉందిరా? అయ్యో నీ పెళ్ళ మస్తు బాధతో ఏడుస్తుంది. ఎవడన్నా ఏమని అన్నడారా? ఆ ఏం లేదు పెద్ద మనిషి. ఇక మా అమ్మ మా నాయన ఒకటే పని నా పెళ్ళాన్ని ఓరుస్తలేరు, తిట్టి తిట్టి పాడు చేస్తురు. అదే పెద్ద కోడలికి అన్నిందాల పెడుతుందంట, అన్నిందాల వేసి వస్తుందంట. మరి నా పెళ్ళం దగ్గరనే ఉంటుంది, నేనే పెడుతున్నా, నా దగ్గరనే తింటుంది. మళ్ళీ నా పెళ్ళానికి ఆమెకు రోజు పంచాదులంట లొల్లిలంట, నేను పనికి పోయిన సంది. మరి ఆమె ఎందుకు తిడుతుందో, నా పెళ్ళాన్ని ఎందుకు ఓరుస్తలేదో నాకు ఎక్కడ అర్థమైతలేదు. మరి పెద్ద కోడలిని ఒక తీరు, చిన్న కోడలిని ఒక తీరు ఎందుకు చూస్తున్నవే అని అంటే, నాతో కయ్య కయ్య మొత్తుకొని సస్తా, సావనన్న సస్తా కానీ నేను ఎక్కడ పోను, నేను అలాగ బతకనే బతక. నువ్వు పెడితే పెట్టు, లేకుంటే మూసుకోనుండు. నేను రావనన్న సస్తా, పురుగుల మందు తాగని బెదిరిస్తుంది అయ్యా. ఇక అందుకే అమ్మ దగ్గరకు వస్తే ఏదో ఒకటి తీర్పు చెప్తే తప్ప ఒప్ప అని చెప్తుందని వచ్చినాము. ఉన్నదా ఇంట్లో? అయ్యో అత్త పోరున్నది నీ పెళ్ళానికి. పాపం పాపము మీ అమ్మ చాలా బద్మాషిదయ్యా, ఎందుకు అనాలి కానీ. సరే సరే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే మాట్లాడుతుంది కానీ అమ్మ దగ్గర కోరి మరి లోపలనే ఉంది. నువ్వు గిట్ల రావే పెద్ద మనిషి, జరా అమ్మతోని చెప్తుంటే నువ్వు అదో ఇదో చెప్తూ కానీ జరరా మా బాధ అంతా కక్కుతాం ఇప్పుడు. అమ్మా ఉన్నవా? ఆ ఉన్న బిడ్డ, ఏమైందిరా బాగున్నావా? ఏదో బాధ మీద వచ్చినట్టు పెళ్ళమ్మగాడు. అవునమ్మా, మా బాధ పగోనికి గిట్ల రావద్దు. అయ్యో ఎందుకు బిడ్డ, చెప్తుంటేనే కళ్ళకి నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఎందుకురా గంత బాధ ఏమొచ్చింది? ఇగో అమ్మా. గట్ల కాదమ్మా. అరే జరుండు బిడ్డ, నీ పెళ్ళమే చెప్పని, నీ పెళ్ళం కడుపులా మస్తు బాధ పెట్టుకొని మాట్లాడుతుంది. జరుండు ఆమె బాధ ఆమెనే కక్కని. సరే చెప్పే నువ్వే. అమ్మా, నన్ను నా మొగంతో సంసారం చేయనిస్తట్టే లేరు. ఇక మందందరి కళ్ళు నా మీదనే ఉన్నాయి, నన్ను సరిగ్గా బతకనిస్తట్టు లేరు, నా సంసారం ఆగం చేస్తట్టే ఉన్నాయి. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఎవరు నీ సంసారం ఆగం చేస్తారు? ఏం కథ?